మొత్తానికి కర్ణాటక రాజకీయం అయితే రసవత్తరంగా మారింది. సీఎం సిద్ధరామయ్య ఇవాళ రాజీనామా చేయబోతున్నారు. అయితే గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరారు. ప్రస్తుతం మాత్రం గవర్నర్ అందుబాటులో లేరు. మధ్యాహ్నం తర్వాత ఆయన లోక్ భవన్ కు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొంత సస్పెన్స్ ఉంది. మరొక పక్కన మంత్రులతో కూడా భేటీ కొనసాగుతోంది. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ మధ్యాహ్నం 3 గంటల తర్వాత సిద్ధరామయ్య రాజీనామా లేఖను గవర్నర్ కి ఇస్తారని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో అక్కడున్న లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, ఓవర్ టు యు. మరి గవర్నర్ కార్యాలయానికి చేరుకోవాల్సిన సీఎం కొంత ఆలస్యం అయ్యే పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం సీఎం నివాసంలో మంత్రులకు సంబంధించిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనేది కొనసాగుతుంది. ఇవాళ 10:30 గంటలకే సీఎం గవర్నర్ అపాయింట్మెంట్ కోరగా కూడా నిన్న రాత్రి కుటుంబ సభ్యులకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన వెంటనే కూడా సొంత ప్రాంతానికి ఇండోర్కు వెళ్లడం జరిగింది. అయితే రాజీనామా సమర్పించి తదుపరి సీఎంను ప్రకటించే అవకాశం ఉండడం, ఈ పరిణామాలన్నీ వేగంగా జరగాలనే నేపథ్యంలో ఆయన్ను ప్రత్యేక విమానం ద్వారా ఇండోర్ నుంచి బెంగళూరుకు రప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఆయన మధ్యాహ్నం 1 గంట సమయానికి బెంగళూరుకు చేరుకుంటారు. బెంగళూరు చేరుకున్న తర్వాత 3 గంటలకు కూడా సీఎం సిద్ధరామయ్య గవర్నర్ కార్యాలయానికి చేరుకొని రాజీనామా సమర్పించే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం సీఎం అధికారిక నివాసం కావేరీ నిలయం వద్ద ఉన్నాం. ఈ కావేరీ నిలయంలోనే ప్రస్తుతం మంత్రులతో సీఎం సిద్ధరామయ్య సమావేశమయ్యారు. వారికి మంత్రులకు అందరికి కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనేది అరేంజ్ చేశారు. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో పదవిపై సస్పెన్షన్ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం ఇవాళ సిద్ధరామయ్య రాజీనామాతో ఈ సస్పెన్స్ కూడా తెరపడే పరిస్థితి ఉంటుంది. గత కొన్ని రోజులుగా కూడా సీఎం పదవి కోసం ఇటు డికే శివకుమార్ కానీ ప్రస్తుతం సీఎంగా ఉన్న సిద్ధరామయ్య కానీ ఇరువురు కూడా పోటీ పడుతూ వస్తున్నారు. 5 సంవత్సరాలు కంటిన్యూగా నేనే సీఎంగా ఉండాలని చెప్పి సిద్ధరామయ్య పట్టుబడుతుంటే డికే శివకుమార్ తాను ఎన్నికల్లో కేపీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఎన్నికలు జరిగాయని చెప్పి ఎన్నికలు మొత్తం కూడా తన కష్టంతోనే ఇంతటి భారీ మెజారిటీ వచ్చిందని చెప్పి చెప్తూ తనకు ఖచ్చితంగా సీఎం పదవి కేటాయించాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఏదైతే 2023 మే 20న పార్టీ ప్రమాణ స్వీకారం చేయగా 9వ తారీఖునే రిజల్ట్ వచ్చింది. దాదాపు 10 రోజుల పాటు కూడా ఈ చర్చ అనేది సీఎం ఎవరనే అంశం మీద సుదీర్ఘమైన చర్చ అనేది జరిగింది. ఆ సమయంలోనే డికే శివకుమార్ తనకు సీఎం పదవి కట్టబెట్టాలని చెప్పి గట్టిగా కోరడం, ఆ తర్వాత సిద్ధరామయ్యకు అహింద నేతగా సామాజిక నేతగా కూడా అహింద నేతగా కూడా ఆయనకు పేరుండడంతో బీసీ వర్గాల నేతగా కూడా బలమైన నేతగా కూడా పేరుండడంతో ఆయనకు సిద్ధరామయ్యకు సీఎం పదవిని కట్టబెట్టారు. అయితే అప్పటి నుంచి కూడా డికే శివకుమార్ కాంగ్రెస్ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తుండడంతో పవర్ షేరింగ్ అంశం అనేది వచ్చింది. 2.5 ఏళ్ళు సిద్ధరామయ్య, 2.5 ఏళ్ళు డికే శివకుమార్ ఉండాలనే పవర్ షేరింగ్ అనే అంశం అనేది తెర మీదకి వచ్చింది. అయితే ఈ 2.5 ఏళ్ళు గత నవంబర్కి 2.5 సంవత్సరాలు పూర్తి కావడంతో అప్పటి నుంచి కూడా డికే శివకుమార్ కాంగ్రెస్ అధిష్టానం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే గత 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకు ఇద్దరు నాయకులు సఖ్యతగా వ్యవహరించాలని చెప్పడంతో ఇద్దరిని కూడా నేతలు ఒకరింటికి ఒకరు బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి వెళ్ళడం, వారిద్దరూ ఏకంగా ఉన్నామని చెప్పి ప్రయత్నం చేశారు. అయితే ఎన్నికలు ముగిసి రిజల్ట్ వచ్చిన తర్వాత మరోసారి ఈ అంశం అనేది తెర మీదకి వచ్చింది. ఈ అంశం మీద ఇద్దరు కూడా పోటీ పడుతుండడంతో వారి ఇరువురిని కూడా మొన్నటి రోజున ఢిల్లీకి పిలిపించి సిద్ధరామయ్యను, డికే శివకుమార్ని ఢిల్లీకి పిలిపించి కాంగ్రెస్ పెద్దలంతా కూడా సుదీర్ఘంగా వారితో చర్చించడం జరిగింది. డికే శివకుమార్కి తదుపరి సీఎంగా కేటాయించాలని చెప్పి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని చెప్పడంతో తాను ఈ 5 ఏళ్ళు పూర్తవ్వాలి, తన రాజకీయ జీవితం ఈ 5 ఏళ్లతో పూర్తవుతుందని వయసు రీత్యా తదుపరి ఎలక్షన్లలో ఆయన పోటీ చేయనని చెప్పి చెప్పడం, ఈ 5 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి బలమైన బీసీ వర్గాల బలమైన గతంలో కూడా మనం చూసాం. 2028 వరకు కూడా ఖచ్చితంగా నేనే ఉంటాను అన్న స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. మరొక పక్కన ఒక్కలింగ సామాజిక వర్గం నుంచి కూడా సిద్ధరామయ్య ఉన్న నేపథ్యంలో అట్నుంచి ఎలా ఉంది రెస్పాన్స్? ప్రస్తుతానికైతే ఆయనకి నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్ళను అని చెప్తున్న నేపథ్యంలో ఎలా ఉండొచ్చు ఇప్పుడు కర్ణాటక రాజకీయం?
ఎస్ అయిన పలు సందర్భాల్లో ఈ అంశం అనేది తెర మీదకి వచ్చిన సందర్భంలో డీకే శివకుమార్ వర్గాన్ని కానీ డీకే శివకుమార్ కానీ తాను సీఎంగా ఉండాలని చెప్పి తాను తదుపరి సీఎం డీకే శివకుమార్ అనే ప్రచారం కూడా గత నవంబర్లో జరిగింది. అయితే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటుండగా బీసీ నేతగా సిద్ధరామయ్య ఉన్నారు, ఒక్కలింగ సామాజిక వర్గానికి సంబంధించి డీకే శివకుమార్ ఉన్నారు. ఇటు ఒక్కలింగ సామాజిక వర్గానికి సంబంధించిన చాలా మంది కూడా డీకే శివకుమార్ సీఎంగా ఉండాలని చెప్పి పట్టుబడుతూ వచ్చారు. బీసీ వర్గాల నేతగా కూడా బలమైన నేతగా కూడా అహింద సామాజిక వర్గం అనేది కర్ణాటకలో ఉంది. ఈ అహింద సామాజిక వర్గ నేతగా ఉన్న సిద్ధరామయ్యకే కాంగ్రెస్ అధిష్టానం కూడా కొంతవరకు స్టార్టింగ్లో మొగ్గు చూపింది. అయితే ఈ 3 సంవత్సరాలు పూర్తవడంతో ప్రస్తుతం డీకే శివకుమార్ని తదుపరి రానున్న ఎన్నికల్లో కూడా పార్టీని మళ్ళా గెలిపించుకునేందుకు సిద్ధం అవడంటే డీకే శివకుమార్ ట్రబుల్ షూటర్గా పేరున్న డీకే శివకుమార్కి తదుపరి ముఖ్యమంత్రి ఇస్తే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం కూడా భావించింది. అయితే సిద్ధరామయ్య రాజీనామా చేసిన తర్వాత ఆయన జాతీయ స్థాయిలో జాతీయ నాయకుడిగా కూడా జాతీయ స్థాయిలో కూడా ఆయనకు రాజ్యసభ సభ్యులు రాజ్యసభ సీటు కానీ అట్లాగే మరికొన్ని ఏఐసిసిలో ప్రధాన పదవులు కట్టబెడతామని చెప్పి చెప్పినప్పటికీ ప్రస్తుతానికైతే సీఎం సిద్ధరామయ్య వాటి మీద ఇంట్రెస్ట్ చూపినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన రాష్ట్ర రాజకీయాల్లోనే ఇక్కడికే తన రాష్ట్ర రాజకీయాల్లోనే తన రాజకీయ ముగించాలని చెప్పి జాతీయ స్థాయిలో ఆయనకు ఆసక్తి లేదనేది ప్రస్తుతం తెలుస్తుంది. అయితే ఆయన కుమారుడైన యతీంద్రను జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటించిన తర్వాత తన కుమారుడికి కూడా డిప్యూటీ సీఎం పదవి కోరినట్టుగా కూడా తెలుస్తుంది. తదుపరి ఎవరైతే సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారో డీకే శివకుమార్ అనేది ప్రస్తుతం ఫైనల్ అయిన నేపథ్యంలో తదుపరి మంత్రివర్గ విస్తరణ కానీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలో నలుగురికి చోటు కల్పించే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎంగా ఇటు సిద్ధరామయ్యకు సంబంధించిన కుమారుడు యతీంద్రతో పాటు కూడా 4 డిప్యూటీ సీఎంలు, అంటే కర్ణాటకలో అన్ని కులాలను ప్రాతిపదికన తీసుకుని అందరికీ కూడా అన్ని కులాల వారికి కూడా 4 డిప్యూటీ సీఎంలు కూడా కేటాయించే పరిస్థితి ఉంది. దీంట్లో సీఎం రేస్లో ప్రస్తుతం మరో పేరు వినిపిస్తున్న జి పరమేశ్వర్ కూడా డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాలన్నీ కూడా ఇవాళ రేపు చోటు చేసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం సిద్ధరామయ్య మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరగా 3 గంటలకు ఆయన వెళ్ళి రాజీనామా సమర్పించిన తర్వాత సిఎల్పి సమావేశం ఎప్పుడు ఉంటుంది అనేది తెలిసే అవకాశం ఉంటుంది. ఈ రాజీనామా సమర్పించక ముందు ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయకూడదని చెప్పి నాయకులకు కూడా కాంగ్రెస్ అధిష్టానం సూచనలు చేయడంతో ప్రస్తుతం అయితే సిఎల్పి సమావేశం ఇవాళ సాయంత్రమే జరుగుతుందా అనుకున్నట్టుగా కూడా అన్నీ జరిగి ఇవాళ 10:30 గంటలకే సిద్ధరామయ్య రాజీనామా సమర్పించి ఉంటే సాయంత్రం కూడా సిఎల్పి సమావేశం జరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతానికి గవర్నర్ అందుబాటులో లేకపోవడం, ఆయన మధ్యాహ్నం 3 గంటల తర్వాత అందుబాటులోకి రావడంతో ఈ రాజీనామా సమర్పించిన తర్వాత సిఎల్పి సమావేశం ఎప్పుడనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సిఎల్పి సమావేశం తర్వాతే తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. విజయ్ చంద్రిక. ఓకే రిత్విక్, థ్యాంక్ యూ. All the ministers for a breakfast, and before he submits the resignation, he wants to thank all the ministers for their cooperation and things like that. That's why he has called a breakfast meeting. So will we be seeing Siddaramaiah sir now moving to national politics, sir, as a Rajya Sabha member there? Because as a senior party member from a party, sir, of course you would have a message about it as well. And the role that he has played as a OBC leader as well, sir. Is the community ready for it? But firstly, will we see him in These decisions have to be taken by the High Command. But sir, at this point of time, I am not aware whether he was offered a position in Delhi. It is up to the High Command. but sir.